ఐసీ యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ డర్టీ. ఈరోజు ఆదివారం, మీకు స్నానం చేయించే సమయం అయింది. విహాన్ ఏం చేస్తున్నావు ఇక్కడ? రైనీకి ఐసీకి అమ్మ మెడిసిన్ వేస్తుంటే నువ్వు హెల్ప్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఫీట్లు చేస్తున్నావా నువ్వు? అమ్మకి హెల్ప్ చేయి వెళ్ళి మెడిసిన్ వేయడానికి. ఓకే, యు ఆర్ ఫీలింగ్ వెరీ డిజ్జీ. ఏం చేస్తున్నావు? డాన్సింగ్? వాట్ ఇస్ దట్? న్యూ డాన్స్? బిలీవర్ డాన్స్ అది? గూగుల్ చెప్తున్నా, గూగుల్ ప్లే బిలీవర్ సాంగ్. గూగుల్ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ. నాట్ వర్కింగ్ నౌ విహాన్. ఇంటర్నెట్ ఈస్ డిస్కనెక్టెడ్, అందుకే గూగుల్ వర్క్ చేయట్లేదు. ఇప్పుడు కాసేపు అయ్యాక ఇంటర్నెట్ వస్తుంది, అప్పుడు గూగుల్కి చెప్దాం ప్లే బిలీవర్ సాంగ్. దెన్ యూ మీ రైనీ ఐసీ విల్ డాన్స్ ఫర్ బిలీవర్ సాంగ్. ఓన్లీ యూ. అమ్మ, నువ్వు, నేను, రైనీ ఐసీ కూడా వేద్దాం. చూడండి నా మెడిసిన్ ఎలా తాగుతుంది ఐసీ. ఐసీకి మెడిసిన్ కూడా బాగా నచ్చినట్లుంది. ఏంటది? ఏం మెడిసిన్ అది? మల్టీవిటమిన్. మల్టీవిటమినా? వీటికి కూడా మల్టీవిటమిన్ వేస్తున్నారా? వెయ్యాలిగా. ఎందుకని? అంటే వాళ్ళు హెల్తీగా ఉండాలి. ఓకే ఓకే. రైనీ నాకు కూడా వేయండిరా బాబు అని చూస్తుంది. చూడు ఐసీ ఎలా నాకేస్తుందో మెడిసిన్. 2 different types ఆఫ్ మెడిసిన్స్ ఫర్ ఐసీ. నా దగ్గర ఇంకా లేదే. అయిపోయింది, ఇంకా లీవ్ ఇట్. రైనీకి సపరేటా మళ్ళీ? సేమా? నా రైనీ స్టార్. సి రైనీ మెడిసిన్. ఏ విహాన్, రైనీకి ఇష్టం ఉండదు. రైనీ ఐసీని చూసి నేర్చుకో. ఐసీ చూడు మళ్ళీ వచ్చేసింది మెడిసిన్ కోసం. నువ్వు మాత్రం అసలు మెడిసిన్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. మొత్తానికి రైనీకి ఐసీకి మెడిసిన్ వేయడం జరిగింది. ఇప్పుడేంటది ఇంకోటి? ఐ డ్రాప్స్ ఫర్ ఐసీ. ఓ, ఐసీకి రెగ్యులర్గా ఐ డ్రాప్స్ వేయాలి కదా. విహాన్ హెల్ప్ అమ్మ ఐసీకి ఐ డ్రాప్ వేయడానికి. ఎవరు వల్ల అది డ్యామేజ్ అయింది చెప్పు. హూ బ్రోక్ ఇట్? ఎందుకు అలా చేసావు? మొత్తం పాడు చేసావు కదా నాన్న దాన్ని, ట్రక్ని. విహాన్, అమ్మ ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్. ఓ, అదే డంబెల్స్ అది నీకు. అమ్మ ఐసీకి ఐ డ్రాప్స్ వేస్తుంది. ఒక్కొక్క డ్రాపేనా? 2 drops. ఒక్కొక్క కంట్లో 2 drops. ఐసీకి ఐ డ్రాప్స్ అమ్మ వేసేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు విహాన్? నువ్వు స్నానం చేసావు అసలు? ఐసీ రైనీ విహాన్ నేను తీసిస్తాను రా. ఐసీ రైనీకి స్నానం చేయించు. గో టేక్ దెమ్. టేక్ దిస్. ఎక్కడ? బాల్కనీ, నాట్ ఇన్ బాత్రూమ్. ఓకే విహాన్, ఐసీకి రైనీకి స్నానం చేయించడానికి ఆ టబ్బు తీసుకున్నానా? వాటర్ ఫిల్ చేయనా? ఓకే విహాన్, వాటర్ ఫిల్ చేసావా? బ్రింగ్ ఇట్ అవుట్ సైడ్. టూ హెవీ ఫర్ యూ. విహాన్, రైనీకి ఐసీకి స్నానం చేయించడానికి అన్ని రెడీనా కాదా? రెడీ? వెరీ గుడ్. విహాన్, ఫస్ట్ దేనికి స్నానం చేయిస్తున్నావు నువ్వు? వాటితో సరే. రైనీ ఓకే, ఫస్ట్ రైనీకి ఐసీగా స్నానం? ఐసీయా? వెరీ గుడ్. సో స్నానం చేయించడానికి ముందు ఏం చేయాలో తెలుసా నీకు? ఆస్క్ అమ్మ వాట్ టు డూ ఫస్ట్. First we'll clean their teeth, okay? Brush and teeth, toothpaste. Brush and toothpaste అవసరం లేదు నాన్న, ఇది ఇచ్చినా కూడా క్లీన్ అవుతుంది. అదేంటో తెలుసా? డెంటల్ స్టిక్. అది తింటే ఆటోమేటిక్గా రైనీ ఐసీ టీత్ క్లీన్ అవుతాయి.
నీకు కూడా అలాంటి తోటి కావాలా విహాన్? డెంటల్ స్టిక్ No. నువ్వు బ్రష్ సరిగ్గా చేసుకోవట్లేదు కదా, నీకు కూడా డెంటల్ స్టిక్ కొంటే అది తినేసావు అనుకో ఆటోమేటిక్గా నీకు Not a dog. యువర్ నాట్ ఏ డాగ్. మరి నువ్వు యువర్ విహానారికి మరి నువ్వు సరిగా బ్రష్ చేసుకోవట్లేదు కదా, అందుకే నీకు కూడా ఒక డెంటల్ స్టిక్ ఇస్తాను, అది తినేసేయి, నీ టీత్ బాగా క్లీన్ అవుతాయి. ఓకే. ఎందుకు గన్ను లిక్ చేస్తున్నావు? ఇట్స్ వెరీ బ్యాడ్. Behind baby, give this to Rainy. ఐసీ డెంటల్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఐసీ తినేసింది కదా తొందరగా. It's super fast. సూపర్ ఫాస్ట్. Yeah. ఐసీ టైమ్ టు హ్యావ్ బాత్ నౌ. Next please. నెక్స్ట్ ప్లీజ్. Next dog please. నెక్స్ట్ డాగ్ ప్లీజ్. నెక్స్ట్ డాగా Hello. ఫస్ట్ ఐసీకి స్నానం చేయించు, తర్వాత హలో With the dog. What you want? ఏమంటున్నావు? You want to have bath? ఓ వెరీ గుడ్. దాంట్లో కూర్చోబెడతావా? Yeah. ఓకే కూర్చోబెట్టు. This is my bathtub. బాత్ టబ్ ఈరోజు. ఐసు. ఏ మనం కోమ్ చేయలేదురా ఫస్ట్. స్నానం చేయించడానికి ముందు కోంబింగ్ చేయించాలా? ఓ సి విహాన్ లిజన్, రేణికి ఐసీకి స్నానం చేయించడానికి ముందు కోమ్ చేయించాలి ఫస్ట్. అది చూడు దాని ఫేస్ ఎలా పెట్టిందో కోమ్ చేస్తుంటే. విల్ మేక్ బాత్. సో చూసావా ఐసీ ఎంత హాయిగా స్నానం చేయించుకుంటుందో. హాయా లేకపోతే ఏంటి అన్నట్టుగా తిట్టుకుంటుందేమో. అవునా నాన్న? ఐసీ తిట్టుకుంటుందంటావా? కొంచెం వాటర్లో షాంపూని డైల్యూట్ చేద్దాం, ఓకేనా? ఎందుకు డైరెక్ట్గా వేయకూడదా? వేయకూడదు, వాటర్ డైల్యూట్ చేసి. షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి అప్లై చేయాలా? Yes. వెరీ గుడ్. బబుల్స్ వస్తున్నాయా? ఏది స్వామి? స్వామి యువర్ హ్యాండ్. షాంపూతో 1 టైం చేయించాలా 2 టైం చేయించాలా? 2 times. ఓ ఐసీ చూసారా ఎంత హాయిగా స్నానం చేయించుకుంటుందో. వెరీ గుడ్ గర్ల్. She's always good girl. యువర్ నాట్ ఏ డాగ్. నీకే స్నానం చేయించట్లేదు అమ్మ. షాంపూని జాగ్రత్తగా అప్లై చేయి ఐసీకి. ఏమన్నావు? ఏమన్నావు విహాన్ మళ్ళీ చెప్పు. ఓకే వెయిట్ ఐసీ నీ ఫేస్కి కూడా అప్లై చేసి నీ ఫేస్ కూడా క్లీన్ చేస్తాం అంటున్నావా? వెరీ గుడ్. Ears. Okay. You're rubbing ears, baby. Dirtyగా ఉన్నాయా? ఓకే పాస్ కి చేయి స్లోలీ. పాస్. రేణి నెక్స్ట్ నాదే అని భయంగా ఉంది. రేణి నెక్స్ట్ నీ టర్నే. ఇప్పుడు ఐసీ అయిన తర్వాత రేణికి కదా స్నానం. Yes. ఓ ఐసీ చూడండి ఎలా అయిపోయిందో పాపం. కానీ అసలు ఏమీ అనట్లేదు, అరవట్లేదు, చాలా సైలెంట్గా కూర్చొని స్నానం చేయించుకుంటుంది. ఐసీ యువర్ లుకింగ్ సో క్యూట్ ఇలాగా. ఐసీ ఈజ్ లైక్ ఏ పప్పీ. Washing hairs. ఓ యు ఆర్ సేయింగ్ వాషింగ్ హెయిర్ అంటున్నావా? ఓ యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. అడ్జస్ట్ యువర్ హెయిర్ ప్రాపర్లీ. వెరీ గుడ్. నౌ డూ ఇట్ ప్రాపర్లీ. సీ ఇంత జుట్టు ఉంటే స్నానం చేయించడం మామూలు విషయం కాదు, చాలా కష్టపడాలి. శ్రేణి ఓహో ఓకే ఓకే అవును కదా. సరే తొందరగా కంప్లీట్ చేయనన్నా ఐసీకి స్నానం. కానీ డాగ్స్ ఆర్ వెరీ గుడ్.
ఏమీ అనకుండా స్నానం చేయించుకుంటున్నాయి కదా విహాన్. No, విహాన్ చేతులు నొప్పులాడుతున్నాయా? ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నావా ఫర్ రెయినీ? ఎస్. పోయినా వాటర్ పోయి. పుప్పి డూడ్, పుప్పి 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 పుప్పి. ఈడ విహాన్ ఒకసారి షాంపూతో స్నానం అయింది, ఇంకోసారి చేద్దాం ఉంటుంది అమ్మ. గో హెల్ప్ అమ్మ. ఇంకొకసారి ఇదిగో షాంపూని వాటర్లో డైల్యూట్ చేశాక అప్లై చేయాలి. డైరెక్ట్గా షాంపూ అప్లై చేయకూడదు అనమాట డాగ్స్కి. యా yeah. ఓకే. మనం షాంపూ నెత్తి మీద వేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుంటాం. వాటర్లో డైల్యూట్ చేసుకొని షాంపూ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? సెకండ్ టైం షాంపూ వాష్ అవుతుంది ఫర్ ఐసీ బాత్ ఆల్మోస్ట్ ఓవర్. రేని అక్కడికి నెక్స్ట్ నీ టర్నే, ఇక్కడే కూర్చో. ఏం కావాలి? ఓ మళ్ళీ వేరే షూస్ తెచ్చుకున్నావా విహాన్ విహాన్? అర్జుడు ఐసీకి What is that? ఏంటి గెటప్ దీనికి? ముస్టాచ్ ఆ పైన పిలకలాగా వచ్చిందండి No, I see. కదా, పిలకలాగా వచ్చింది కదా విహాన్. గో సిట్ ఆన్ యువర్ ప్లేస్ విహాన్. అయిపోయిందా ఐసీ బాత్? సెకండ్ టైం కూడా షాంపూ వేసి వాష్ చేసాం కదా, ఎస్. ఇక వాటర్ పోసి ఐసీని క్లీన్ చేయండి ప్రాపర్గా. విహాన్ ఫేస్ మీద కాదు బేబీ. Was it here? నో హియర్స్. మ్యాన్, స్నానం చేయించడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత దీన్ని క్లీన్ చేసి కోమ్ చేయడం ఇంకా పెద్ద కష్టం. ఏహే లిఫ్ట్ చేస్తున్నావు టబ్బుని వాటర్ తీసుకోవడానికి. Yeah, there's so water here. ఓ వెరీ గుడ్, I need rainy shoes. Hold on, rain. వెరీ గుడ్ విహాన్. Yeah. యు ఆర్ వెరీ గుడ్ బాయ్. అమ్మకి చాలా హెల్ప్ చేస్తావు నువ్వు. అమ్మయ్యా, ఫైనల్గా ఐసీ బాత్ ఓవర్. Hey, there's water for raining. నెక్స్ట్ ఐసీ బాత్ అయింది కదా, ఐసీని క్లీన్ చేసి Yeah, there's దాన్ని కోమ్ చేసిన తర్వాత రైనీకి స్నానం చేద్దాం. ఫైనల్ టచ్అప్ ఫర్ ఐసీ ఫేస్ వాష్. ఫేస్ వాష్ మరి ఎలా చేస్తారు? షాంపూ వద్దంటే లైట్గా షాంపూ వేసి చేయడమేనా, హెవీగా కాకుండా? yeah. విహాన్ ఐసీ టర్న్ ఓవర్ కమ్. Yeah. ఐసీ స్నానం అయిపోయింది కదా, ఐసీ టవల్ తీసుకో. ఐసీ టవల్ ఏంటి? Yeah, blue towel. ఎల్లో కలర్ ఆర్ బ్లూ కలర్? Blue towel. బ్లూ కలర్. ఇచ్చే అమ్మకి ఇచ్చే ఐసీ టవల్. Yeah. అక్కడ పెట్టుంది కదా, మరి లోపలికి వస్తావా క్లీన్ చేయడానికి? రైనింగ్. It's red. ఓకే, కమ్ ఇన్సైడ్. చూసావా విహాన్? Yeah. మూ వర్షం ఏంటర్ ఎలా పడుతుంది, సడన్గా స్టార్ట్ అయిపోయింది. మరి రైనీకి ఎలా స్నానం చేయించాలి మనం వర్షం పడితే? బాత్రూంలో చేద్దామా రైనీకి? You're raining out. కమ్ ఇన్సైడ్, బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్ విహాన్. ఓ కోంబా అది? ఏంటది? మీ షూస్ కూడా పెట్టయిపోయా? Yeah. 2 జతల షూస్ తెచ్చుకున్నావు నువ్వు. మో ఉరుములు ఉరుముతున్నాయి కదా, ఉరుము. విహాన్ Sit down. హెల్ప్ అమ్మ టు వైప్ ఐసీ. ఓకే చూడు ఐసీ ఎంత బుద్ధిగా కూర్చొని వైప్ చేయించుకుంటుందో. Yeah. You want the baby. ఇట్స్ లైక్ బేబీ. విహాన్ అయితే అసలు వైపే చేయించుకోవడం ఎందుకు విహాన్? అసలు నచ్చదు. స్నానం ఎంతసేపు అయినా చేస్తాడు కానీ నో వైపింగ్ అంటాడు. విహాన్ వర్షం తగ్గిందా? Yeah. లేదు, ఇంకా బాగా పడుతుంది. ఓహో హెవీగా పడుతుందా విహాన్ వర్షం ఇంకా? Yeah, but that's been bad. విహాన్ ఐసీ చూడు ఎలా చూస్తుందో. ఐసీ యువర్ బాత్ ఇస్ డన్. గివ్ హెడ్ రైట్ టు అమ్మ. If I read it. నువ్వు కూడా పెట్టాయి కాబట్టి బ్లో చేసుకుంటున్నావా? ఈ టీషర్ట్లు కూడా హెయిర్ డ్రైయర్తో బ్లో చేస్తూ ఇలా కోమ్ చేసుకుంటూ వెళ్ళాలా? రేని నెక్స్ట్ నీ టర్న్, రెడీగా ఉండు.
విహాన్ ఐసీది అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి టర్న్? రేనీది కాదు, నీ టర్న్ ఇప్పుడు. నీకు కూడా స్నానం చేయిద్దాం ఒకేసారి. నువ్వు డాక్ కాకపోయినా నువ్వు కూడా స్నానం చేయాలి కదా. దెన్ ఇప్పుడు రైనీకి చేద్దాం మరి. లెట్స్ గో. విహాన్ ఐసీ స్నానం అయింది కాబట్టి ఇప్పుడు రైనీకి స్నానం చేద్దామా? రైనింగ్ అవుట్ సైడ్ కాబట్టి బాత్రూంలో రైనీకి స్నానం చేద్దాం. ఓకే. ఓ స్లైడర్ స్లైడర్ స్లైడర్. ఐసీ నీ స్నానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అమ్మకి స్నానం చేయిస్తాం. ఓకే. ఎస్ అంటున్నావు అని. ఏం చేస్తున్నావు? ఓ థ్యాంక్ యూ చెప్తుందా స్నానం చేయించినందుకు? ఎస్ 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 వావ్ వావ్. ఇంత బాగా కోమ్ చేయించుకుంటున్నావు నేను. సూపర్ అంతే నువ్వు. ఐసీ ఎలా ఉందన్నా విహాన్? గుడ్. స్నానం చేశాక బ్యూటిఫుల్గా కనిపిస్తుందా లేదా? యా 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 యా. వెరీ గుడ్ విహాన్. విహాన్ ఐసీకి స్నానం అయింది, ఇప్పుడు రెయినీ టర్న్. ఎందుకు బాత్రూంలో కూర్చున్నాం మరి? ఓ బయట వర్షం పడుతుంది కాబట్టి రెయినీకి బాత్రూంలో స్నానం చేస్తున్నావా? వెరీ గుడ్ విహాన్. రెయినీ నౌ యువర్ టర్న్ ఫర్ బాత్. కోమ్ చేస్తే ఇంత జుట్టు ఊడిందా దీనికి? అంటే ఇది ఊడడం కాదు, డెడ్ హెయిర్. డెడ్ హెయిరా? ఓకే ఓకే. రేణి విహాన్ అడుగుతున్నాడు ఆర్ యు రెడీ ఫర్ బాత్ అని. ఎస్ 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 అంటుంది. ఒక మగ్గు అమ్మకి ఒక మగ్గు నీకా విహాన్? ఓ విహాన్ యూజింగ్ 2 mugs at a time. ఇప్పుడు వాటర్ తో రైనీని తడిపేసాం కాబట్టి షాంపూని వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు షాంపూని వాటర్ లో డైల్యూట్ చేయడానికి వేస్తున్నాము. ఓ విహాన్ చూడు ఎంత క్యూట్ గా చేయించుకుంటుందో రైనీ కూడా. ఐసీ కూడా ఏమీ అనలేదు, అలాగే రైనీ కూడా ఏమీ అనకుండా స్నానం చేయించుకుంటుంది. వీటికి ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తాం? వారానికి ఒకసారి. ఓ ఎందుకు రోజు చేయించకూడదా? మరి రోజు స్నానం చేయించకపోతే స్మెల్ వస్తుంది కదా. రోజు వాటర్లెస్ షాంపూతో వాష్ చేసి కోమ్ చేస్తాం. ఓ ప్రతిరోజు వాటర్లెస్ షాంపూతో వాష్ చేస్తారా? ఓ వెరీ గుడ్. అందుకనే స్మెల్ రావు ఇప్పుడు అవి. అంటే వాటర్లెస్ షాంపూ వేయడం వల్ల వాటర్ అవసరం ఉండదు, సో మంచి స్మెల్ వస్తుంది కాబట్టి జర్మ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ఓకే. వెరీ గుడ్ విహాన్, ఐ లవ్ యూ. షాంపూతో 2 times వాష్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం అయింది కదా. స్లోలీ 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 స్లోలీ. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు విహాన్ వీడికి స్నానం చేస్తూ. కళ్ళలో పడకుండా ఇలా పెట్టుకోవాలా? వెరీ ఓకే. ఇంకోసారి షాంపూ అప్లై చేద్దాం విహాన్. ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. సెకండ్ టైం షాంపూ అప్లై చేస్తున్నారు రైనీకి. ఈ సెకండ్ టైం అప్లై చేసిన తర్వాత వాటర్ వాష్ చేస్తే రైనీ బాత్ ఓవర్. రైనీ బాత్ అయిన తర్వాత నీకే ఇంకా నీకు కూడా 2 times షాంపూ అప్లై చేద్దాం రైనీ షాంపూని. వాటర్ బై విహాన్. వెరీ గుడ్. You are using 2 of them. విహాన్ పైన ఉంటుంది సార్ రైనీకి. యా రెడీ. అయిందా? ఓకే. టబ్బు మొత్తం తీసుకుని రైనీ మీద పోసేవాళ్ళన్నా. విహాన్ రైనీ బాత్ అయిపోయిందా? ఇక తీసుకెళ్ళి దాన్ని బాగా వైప్ చేయి. ఓకే. ఏ ఏంటది? ఫైర్ మ్యాన్ మాస్క్. ఐసీ మీ అమ్మకు కూడా స్నానం అయిపోయింది అమ్మాయి. అదిగో విహాన్ ఆ హెయిర్ డ్రైయర్ తీసుకురా. ఐసీ చూడండి ఎంత నీట్గా ఉందో ఆఫ్టర్ బాత్. ఎస్ ఐసీ హెయిర్ బ్లోయర్. థ్యాంక్ యూ విహాన్.
తగులుతుంది నాన్న, అది బెదిరించడానికన్నా తగిలితే ప్రాబ్లం అవుతుంది. అది చూడు, బ్యాట్తో ఆడడానికి ట్రై చేస్తుంది విహాన్. వెరీ గుడ్. ఐసీ బికేమ్ వెరీ యాక్టివ్ ఆఫ్టర్ బాత్. యా విహాన్, యూ ఆర్ ఐసీ లాస్ట్. ఐసీ ఫుల్గా రెడీ అయిపోయిందా? వెరీ గుడ్. ఐసీ, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆఫ్టర్ బాత్. ఎంత బాగున్నావు ఇప్పుడు నువ్వు. వెరీ గుడ్. వావ్, ఐసీ అండ్ రేణి స్నానం చేశాక సూపర్ నీట్గా ఉన్నారు ఇద్దరు. లుకింగ్ వెరీ ఫ్రెష్. వెరీ గుడ్. ఫైనల్గా ఇద్దరికి స్నానం చేయించడం ఎంత కష్టం ఈరోజే నాకు తెలిసింది. ఒక డాగ్ ఉంటేనే చాలా కష్టం అనుకుంటే 2 డాగ్స్కి స్నానం చేయించడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. వాటిద్దరికి స్నానం చేయించాక తుడిచి ఈ చిక్కులన్నీ తీసి వీటిని రెడీ చేయడానికి మినిమం హాఫ్ డే టైం పడుతుంది. ఐసీ, రేణి సూపర్. మొత్తానికి చాలా బాగా స్నానం చేయించుకున్నారు ఇద్దరు. వెరీ గుడ్. రేణి, ఐసీ మీ అమ్మని తీసుకుంటా రేణిని. ఏ రేణి